మేము ఖమ్మంలో వచ్చినప్పుడు ఇక కృష్ణ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టినప్పుడు డాడీ వాళ్ళు నాకు అప్పుడు నేను హాస్పిటల్కి పోయి నేను టెస్ట్ చేపిస్తే నా కడుపులో గడ్డ ఉంది, ఇంత పెద్ద గడ్డ ఉంది, నీకు ఎమ్మటి ఆపరేషన్ చేయాలని చెప్పారు. చెప్తే నేను ఆపరేషన్కి పోవాలని కూడా నేను 1600 అడ్వాన్స్ని కూడా కట్టి వచ్చిన తర్వాత కూడా మేము ఒక్కసారి డాడీ ప్రేయర్కి వెళ్ళి మళ్ళీ తర్వాత నేను హాస్పిటల్కి పోతా, ఆపరేషన్కి పోతా అని చెప్పి నేను డాడీ దగ్గరికి పోయి, డాడీ నాకు ఆపరేషన్ ఎమ్మటే చేయాలని చెప్పారు డాడీ. నాకు అసలు నా పరిస్థితి ఏంటి డాడీ, నేను ఏడ్చుకుంటే డాడీ దగ్గర పోతే నీకు ఆపరేషన్ లేదు బిడ్డ, ఏం లేదు, నీకు అన్నీ నార్మల్ రిపోర్ట్ వస్తాయని డాడీ నాకు చెప్పారు. ఇక నేను మళ్ళీ హాస్పిటల్లోనే పోతే, అమ్మ నువ్వు ఇంత లేట్ చేసినావు ఏందమ్మా, నువ్వు ఆపరేషన్కి ఎందుకు రాలేదు అని చెప్తే నాకు డబ్బులు దొరకలేదని అట్లా చెప్పిన. మళ్ళీ నేను ఏ హాస్పిటల్ అయితే ఎక్కడైతే నాకు చెప్పారో నీకు గడ్డ ఉంది, పెద్ద గడ్డ ఉంది, నీకు ఆపరేషన్ చేయాలి అని ఎక్కడైతే చెప్పారో అదే హాస్పిటల్లో పోతే ఆ మేడం గారి నా ముఖంకి వెళ్ళి చూస్తుంది, ఏందమ్మా నీకు నార్మల్ రిపోర్ట్ వచ్చిందని చెప్పింది. అయితే ఏందమ్మా నేను అసలు నాకు ₹1 మందులు కూడా ఇవ్వలేదు మేడం, నేనే మందులు వేసుకోలేదని నేను విశ్వాసం ఒకటి డాడీ చెప్పిన మాటకు నాకు నిజంగా నార్మల్ రిపోర్టే వస్తుంది అని నేను విశ్వాసంతో వెళ్ళినా. నేను బెడ్ ఎక్కే ముందు కూడా నేను విశ్వాసించుకున్నా, నా డాడీ చెప్పిన మాట నిజం వస్తుంది, నాకు నార్మల్ రిపోర్టే వస్తుందని నేను విశ్వాసించిపోయినా. నేను బెడ్ ఎక్కినప్పుడు కూడా నేను అనుకున్నా. అయితే మళ్ళీ స్కానింగ్ చేసేటప్పుడు నీకు నార్మల్ రిపోర్ట్ వచ్చిందమ్మా, నీకు ఏం లేదు, వెళ్ళిపో అని చెప్పింది. నేను అసలు ఇక్కడ డాడీ వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది, నా కుటుంబంలో కూడా చాలా సంతోషంగా ఉంది. చిన్న దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మంచి దేవుడు. మన శరీరంలో ఉన్న ఏ బలహీనత అయినా దేవుడు తీసివేయగలిగిన సమర్థుడు, ఉన్నవి లేనట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా. దైవజనుడు ఒక మాట పలికారంటే ఆ మాటను రిసీవ్ చేసుకోవాలి విశ్వాసం. ఆ బిడ్డ చెప్తున్న మాట ఏంటంటే, డాడీ మాట్లాడారు, నార్మల్ రిపోర్ట్ వస్తుందని చెప్పారు, నేను అదే మాట నమ్మాను. దైవజనుడి మాట అది దేవుని మాట అని నమ్మాను. మరి దేవుడు మాట్లాడిన రీతిగా, దైవజనుడు మాట్లాడిన రీతిగా, దేవుడు అద్భుత రీతిగా చూడండి, అంత గడ్డ, పెద్ద గడ్డ, ఇమ్మీడియట్లీగా ఆపరేషన్ చేయాలన్నారట. కానీ ఆ బిడ్డ ఒకటే అనుకుందంట, ఆపరేషన్ సంగతి అలా పెట్టి నేను కృష్ణ ఫంక్షన్ హాల్లో ఆరాధన జరుగుతుంది, తైలాభిషేక ఆరాధన, అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆరాధనలు అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఆరాధనలోనే దైవజనుడికి తన సమస్య చేసినప్పుడు దైవజనులు ప్రార్థించడం జరిగింది. దైవజనులు ఒక మాట చెప్పారు, ఏమనంటే నీ గడ్డ ఏముండదు, అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తాయంటే, మరి దేవుడు దైవజనుని మాటను రూఢీపరిచే దేవుడై ఉన్నాడు. ఆమె యొక్క విశ్వాసం చొప్పున దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి ఏ డాక్టర్ చూడండి, ఆమె చెప్తున్నారు, డాక్టర్ అట ఆశ్చర్యంగా చూశారట ఆమె నమ్మకాన్ని. ఎందుకనంటే అంత గడ్డ ఏమైపోయింది. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో కదా. మనం ఆరాధిస్తున్నేసే ఎంత మంచి దేవుడు అంటే ఆయన ఏదైనా మన కోసం చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు హాని కలగనివ్వడు దేవుడు. బిడ్డ మరి విశ్వసించినప్పుడు, దైవజనుడి మాట నమ్మినప్పుడు మరి ఉన్న గడ్డను దేవుడు లేనట్టుగా చేశాడు. డాక్టర్ రిపోర్ట్స్ తారుమారు చేసేసాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా విశ్వసిస్తే నీ రిపోర్ట్స్ కూడా తారుమారు కాబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్.